డీటెయిల్స్ చూద్దాం. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణం పనులు ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించడం ఏపీ సర్కార్ సంయుక్తమైంది. ఈ మేరకు మంత్రులకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం ప్రధాని పర్యటన కోసం సకల సన్నాహాలు చేస్తుంది. అమరావతి పునర్నిర్మాణం ఓ సవాల్గా తీసుకొని ముందుకు సాగేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. అమరావతి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఓ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అతి ముఖ్యమైన ప్రాజెక్ట్. ఏపీ రాజధానిగా అమరావతిని ఓ అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు సంకల్పించి ఆ మేరకు అడుగులు వేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణంపై పూర్తి దృష్టి పెట్టారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో నిర్లక్ష్యం నీడలో మగ్గిపోయిన అమరావతిని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం జోరుగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా చంద్రబాబు ప్రయత్నానికి చేయూతనివ్వడంతో అమరావతికి మంచి రోజులు వచ్చాయని రాజధాని రైతులు అంటున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా వేలాది ఎకరాల భూములు ఇచ్చిన రైతులు దాని నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తున్న సమయంలో ఆ గడియలు వచ్చేస్తున్నాయి. అమరావతి పునర్నిర్మాణ పనులు ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ద్వారానే చేయించేందుకు సిద్ధమైన సీఎం ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగించేందుకు సంయుక్తమయ్యారు. అమరావతి పునర్నిర్మాణం ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. వీటి పర్యవేక్షణ కోసం నిర్వహణ కమిటీ వేసింది. మంత్రులు నారా లోకేష్, నారాయణ, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర ఈ కమిటీలో ఉండగా మోదీ పర్యటన పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యేలా సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రధాని పర్యటన నిమిత్తం ప్రత్యేకంగా సీనియర్ ఐఏఎస్ అధికారి వీరపాండ్యన్ను నోడల్ అధికారిగా నియమించారు. ప్రధాని మోడీ అమరావతి పునర్నిర్మాణం పనులను ప్రారంభించిన అనంతరం శరవేగంగా నిర్మాణ పనులు చేసేలా ప్లానింగ్ కూడా చేశారు. ఇక మోడీ పర్యటన నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సహాయక సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందలేదని బహిరంగంగా స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చూపించిన వివక్ష ఖరీదు రాజధాని ప్రాంత రైతులపై నమోదైన కేసులతో భారీ మూల్యం చెల్లించుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ నరేంద్ర మోడీ అమరావతి పునః ప్రారంభానికి రావడం ఆనందకరంగా ఉన్నా ఈసారైనా యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలను జరిగేలా వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు నూతన భవనాలు ప్రారంభించేలా చూడాలని వారంతా కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ 29 రాష్ట్రాలకి పీఎం గారు మరి వాళ్ళు పరిగెత్తుకుంటూ ఆంధ్రప్రదేశ్లో పోయినసారి శంకుస్థాపన చేశారు. 14 టు 19 ఎన్డీఏ వీళ్ళదే గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం ఉంది అప్పుడు కూడా గవర్నమెంట్లో. అప్పుడు శంకుస్థాపన చేస్తే చాలా సంతోషపడ్డారు రైతులు. మోడీ లాంటాడు వచ్చి శంకుస్థాపన చేశాడు, మాకు బాగా జరుగుద్ది, పనులు స్పీడ్గా అయిపోతాయి, ఆ సపోర్ట్ ఉంది, వీళ్ళు కలిసే ఉంటున్నారని చెప్పేసి. కానీ 2 ఏళ్ల తర్వాత ఏమైందో ఏమో అసలు కేంద్రం నుంచి నిధులు కానీ కేంద్రం నుంచి మరి రాజధాని కూడా ఏమి ముందుకు సాగలేదండి. అంతకుముందు ఏం చేశారో ఆ బిల్డింగ్లు అవన్నీ వాళ్ళు అప్పుడు ఇక అంతే, ఇక మళ్ళీ లేదు. ఇప్పుడు మళ్ళీ కలిసి పోటీ చేసి అందరు గెలిచారు కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వంలో మోడీ గారు ఇప్పటికైనా సరే, మరి మధ్యలో జగన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అసలు రాజధాని లేదన్నప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడారా అండి? 10,500 కోట్లు మేము ఇచ్చాము బిల్డింగులకి ఆటికి అన్నారు కానీ మరి అప్పుడు మాట్లాడారు రాజధాని ఇదేనమ్మా, మేము ప్రపంచ పాఠంలో పెట్టాము మీకు రాజధాని. కనీసం కోర్టు వాళ్ళకి నోటీస్ పంపించినా రిప్లై ఇవ్వలేకపోయారు. చానాళ్ళ తర్వాత వచ్చారు, మా పాదయాత్ర 2వ పాదయాత్ర అప్పుడు వచ్చారు, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము రాజధాని ఇదేనని చెప్పేసి వచ్చారు. అలాంటి గవర్నమెంట్ అప్పుడు అంతా అయిపోయింది, రైతులు అందరు పోయిన వాళ్ళు 280 మంది చచ్చిపోయారు. ఇప్పుడు కోపమేం కాదండి మాకు కూడా, కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే కలిసి ఉన్నారు కాబట్టి ఎంతో కొంత స్పీడ్గా అమరావతి నిర్మాణం రైతులు ఫ్లాట్లు కానీ ఇక్కడ వచ్చే సిఆర్డీఏ చట్టంలో ఏవైతే వస్తాయి అన్నారో ఆ రోజు మాకు ఇచ్చారు మాట. ఆ సిఆర్డీఏ చట్టంలో అన్నీ కొంచెం త్వరితగతిని పూర్తి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అది టైం లిమిటేషన్ పెట్టుకొని ఈ 4 ఏళ్లలో అయిపోవాలని చెప్పేసి టెండర్లు పిలిచిన మరి ఏ పారిశ్రామికవేత్త అయినా రావాలి అంటే అమ్మో మళ్ళీ జగన్ వస్తే ఏంటి మా పరిశ్రమ ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు, ఏపీ ప్రజలు అమరావతి నిర్మాణంపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.
ఇక సచివాలయం వెనుక 100 ఎకరాల స్థలంలో మోదీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాలు పార్కింగ్ చేసేందుకు అదే స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయి. రాజధాని నిర్మాణం, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు వసతులు కల్పించి చంద్రబాబు తన కల, పట్టుదల, లక్ష్యం పూర్తి చేసుకోవాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అట్టహాసంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెండవసారి దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. అయితే ఈ శాశ్వత నిర్మాణాలు ఆరంభ శూరత్వం కాకుండా వచ్చే సాధారణ ఎన్నికల లోపల పూర్తి చేయాలని అమరావతి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా అమరావతి నగర నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తుందని మనము ఆశిద్దాం. కెమెరామెన్ హరీష్తో హరికిషన్, HM TV, అమరావతి.